నమస్తే, నేను మీ నగేష్. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ తాము అధికారంలోకి వస్తే ప్రజలకు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామంటూ ఇచ్చిన హామీలను వారు అధికారంలోకి వచ్చాక వాటిని కరెక్ట్గా అమలు చేయకుండా పథకాల అమలులో కోతలు పెట్టడం, కొన్ని పథకాల అమలును వాయిదా వేయడం, మరికొన్నింటి గురించి అసలు పట్టించుకోకపోవడం, ఈ వ్యవహారాలన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు సోషల్ మీడియాలోను ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను కూడా గట్టిగా ఎండగడుతూ వస్తుంది. మరోవైపు 11 అసెంబ్లీ స్థానాలే గెలిచినప్పటికీ కూడా తమ పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించి తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ 2 సంఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సోషల్ మీడియాను తమ అధికార బలాన్ని పోలీసులను ఉపయోగించి పాతాళానికి తొక్కివేయాలని ఒక ప్రయత్నం చేస్తూనే జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించే అవకాశమే లేకుండా ఇప్పుడు ఆయన ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు రానని చెప్పేసి ప్రకటించి సమావేశాలకు హాజరు కావడం లేదో ఈ అంశాన్నే ఒక అస్త్రంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మరో 10 మంది మీద కూడా అనర్హత వేటు వేసే అంశాన్ని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ వ్యవహారం మీద న్యాయ సలహాలు తీసుకోవడం, అలాగే 11 మంది మీద అనర్హత వేటు వేస్తే రాజకీయంగా జరగబోయే పరిణామాలు, ఆ పార్టీలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తాయి, ఆ తర్వాత ప్రజల నుంచి ఎదురయ్యే పర్యవసానాలు, వీటన్నింటినీ కూడా ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒక అంచనాకు వస్తున్నాయి. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డిని అసలు ప్రతిపక్ష నేతగా గుర్తించడం కాదు, ఆయన శాసనసభ సభ్యత్వాన్నే రద్దు చేయడం ఎలాగానే ఒక ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ విషయం గురించే ఒక పాత్రికేయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే ఆయన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం కుట్ర పన్ని తనతో పాటు తన పార్టీకి చెందిన మరో 10 మంది శాసనసభ్యుల మీద కూడా అనర్హత వేటు వేస్తే వేయనివ్వండి, నేను చూస్తా, ప్రభుత్వానికి అంత ధైర్యం ఉందా, చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం స్పీకర్కు మమ్మల్ని అంటే నాతో పాటు మిగిలిన 10 మంది శాసనసభ్యుల్ని అనర్హులుగా ప్రకటించే అధికారం ఆయనకు లేదు. ఒకవేళ లేని అధికారాన్ని స్పీకర్ కల్పించుకొని మా మీద అనర్హత వేటు వేస్తే మేము రెడీగా ఉన్నాం, ఆయనకు ధైర్యం ఉంటే అనర్హత వేటు వేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరారు. ఒకవేళ చట్టానికి విరుద్ధంగా తన మీద తన పార్టీ శాసనసభ్యుల మీద స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనర్హత వేటు వేస్తే హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, వీటిలో మేము తేల్చుకుంటాము అని చెబుతూనే జగన్మోహన్ రెడ్డి గారు ఇక సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన చేశారు. ఇక మీదట తానే సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలను ఎండగడుతూ పోస్టులు పెడతాను, నా మీద ఎన్ని కేసులు పెడతారో పెట్టమనండి, మేము కూడా చూసుకుంటామని చెప్పేసి బహిరంగంగా సవాల్ చేశారు. దీంతో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒక రకంగా ఆలోచనలో పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి మీద నిజంగా అనర్హత వేటు వేస్తే ఆ పరిణామాలు ఎలా ఉంటాయి, గతంలో ఈ రకంగా శాసనసభ్యులు ఎవరైనా అసెంబ్లీకి హాజరు కాకపోతే వాళ్ళ మీద అనర్హత వేటు వేశారా అని ఓల్డ్ రికార్డ్స్ బయటికి తీస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే గతంలో డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలకు తాము హాజరు కామని చెప్పేసి దాదాపు ఒక 2-3 సంవత్సరాలు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వాళ్ళు హాజరు కాలేదు. అలాగే ఇప్పటి ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉండగా జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన కూడా హాజరు కాలేదు. అలాగే మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తున్న సమయంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. దీన్ని బట్టి చూస్తే ఒక్కసారి శాసనసభ్యుడిగా ఎన్నికై పదవీ ప్రమాణ స్వీకారం చేశాక వాళ్ళని ఏ తీవ్రమైన కారణం లేకుండా అనర్హులుగా ప్రకటించే అవకాశం చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం స్పీకర్కు లేదనే మనకు అర్థమవుతూ ఉంది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నప్పటికీ కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు తెలుగుదేశం పార్టీ నుండి కానీ లేదా ముఖ్యమంత్రి నుంచి కానీ ఉప ముఖ్యమంత్రి గారి నుంచి కానీ ఒక ప్రతిపాదనో ఒత్తిడో ఏదైనా వచ్చినప్పుడు ఈ 11 మంది ఎమ్మెల్యేలను నిజంగా
అనర్హులుగా ప్రకటించే ధైర్యం చేస్తారా అనేది ఇప్పుడు అందరి మెదళ్లలో మెదులుతున్న ఒక ప్రశ్న. అంటే న్యాయ కోవిధులు చెబుతున్న దాని ప్రకారం అయితే స్పీకర్కు నిజంగా ఆ అధికారం లేదు, అయ్యన్న పాత్రుడు అంత సాహసం చెయ్యరు అని చెప్పి చెబుతున్నారు. ఒకవేళ స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ తాము ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఈ విధానాలను ఎండగట్టి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత కల్పించే ఒక ప్రయత్నం చేయాలా, దీన్ని కూడా ఒక అవకాశంగా మలుచుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. చూడాలి మరి ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగానే జగన్మోహన్ రెడ్డి మీద మిగిలిన 10 మంది మీద అనర్హత వేటు వేసే ప్రయత్నం చేస్తారా, లేదు కొంత టైం తీసుకొని వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి ప్రభుత్వము ఈ ప్రతిపాదన ఏమన్నా చేస్తుందా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.